వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో దళితులపై జరిగిన దాడులు మర్చిపోలేవని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతులు హత్యకు గురైన దళితుడు సుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి మచిలీపట్నంలోని బాలరామునిపేటలోని ఎస్సీ కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ నాయకులు, కాలనీలోని దళిత ప్రముఖులతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. జగన్ హయాంలో ఒక దళితులనే కాదని బీసీలు, మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున దాడులకు గురయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తావించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసిన దళితుడు సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారని ధ్వజమెత్తారు. నాడు ఆ కేసును తారుమారు చేసేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తుంటే సాక్షులను ట్యాంపర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మాస్క్ అడిగిన పాపానికే డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పరిపాలనలో అన్ని వర్గాల్ని ఒక కక్ష సాధింపుగా కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా దళితుల్ని, బీసీలని, మైనార్టీ వర్గాల మీద మరి దాడులు చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నాం. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసి మరి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ దళిత సోదరులు ఆందోళనగానే ఉంది. కేసును తారుమారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం మరి ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా ఇవాళ కూటమి ప్రభుత్వంలో చాలా సీరియస్గా ఆ కేసుని పరిశీలన జరుగుతూ ఉంటే సాక్షుల్నే మరి ఇవాళ ట్యాంపర్ చేసే కార్యక్రమానికి అనంతబాబు దిగినటువంటి సందర్భం, ఇవాళ బెయిల్ కూడా రద్దు చేయించినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిబద్ధతగా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. అనేక మంది దళిత సోదరులపైన, ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చాణి చేసి చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా స్వేచ్ఛగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా బయటకు వచ్చి మాట్లాడగలిగినటువంటి పరిస్థితి కల్పించాం. ఇవాళ చూసాం బీసీ సోదరులపైన తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేస్తే వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇప్పించాం. అలాగే మరి ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, అలాగే మన పక్కనే ఉన్నటువంటి రేపల్లో ముక్కు పచ్చలారని మరి ఒక చిన్న బిడ్డని అతి దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం, మనం ఈ మాయమాటలు పెట్టే జగన్మోహన్ రెడ్డి మన మధ్యన కులాలంటాడు, మతాలను పెట్టి, ప్రాంతాలను పెట్టి లబ్ధి పొందాలనే కార్యక్రమాలకి ఇవాళ వైసీపీ నాయకులు పురుగొల్పుతా ఉన్నారు. అధికారులకి కులాలను అంటగడతా ఉన్నారు. అధికారుల్ని కులాలతో లింక్ చేసే కార్యక్రమం నేను గతంలో ఎప్పుడు చూడలే. అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఒక పాస్టర్ చనిపోతే దాన్ని మరి ఏ రకంగా రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు దయచేసి గమనించాల్సినటువంటి విషయం. గతంలో కూడా ఇలాంటి కుట్రలు చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ అతని అనుచరులు. ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా